మోస్ట్ కామన్ గా చూసే బర్డ్ పిజన్. ఆ పిజన్ వల్ల వచ్చే లంగ్ డిజీజ్ ని హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటారు. హాయ్, ఐఎమ్ డాక్టర్ మానస. ఐఎమ్ అ పల్మనాలజిస్ట్. పిజన్ డ్రాపింగ్స్, వాటి ఫెదర్స్, వారి డస్ట్ లో ఉన్న ప్రోటీన్స్, ఇవి ఎలర్జెన్స్. అది రెగ్యులర్ గా ఊపిరి తీసుకున్నట్టయితే ఆ ఎలర్జెన్స్ మన ఊపిరితిత్తులకు చేరి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. బికాస్ మన ఇమ్యూన్ సిస్టమ్ దానికి రియాక్ట్ అవుతుంది. దాని వల్లనే హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ డెవలప్ అవుతుంది. సో ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఏముంటాయి? డ్రై కఫ్, ఆయాసము, ఫీవర్ రావడము, లేకపోతే ఛాతి టైట్ గా అనిపించడము, వీక్నెస్, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇది ఫ్లూ ఆర్ ఇన్ఫెక్షన్ వల్ల అయ్యి ఉంటే 3 days లో రిజాల్వ్ అవుతుంది. కానీ 3 or 4 days కంటే ఎక్కువ ఈ సిమ్టమ్స్ ఉండి చాలా ఫ్రీక్వెంట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టయితే దెన్ ఇట్ క్యాన్ బి హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్. సో మనం తీసుకునే ప్రొటెక్టివ్ మెజర్స్, పిజన్స్ ఎక్కువ ఉన్న లొకాలిటీలో నెట్స్ వేసుకోవడము, పిజన్ డ్రాపింగ్స్ ని క్లీన్ చేసుకోవడం, ఏరియా మన ఇల్లుని క్లీన్ పెట్టుకోవడము, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాస్క్ వేసుకోవడం వెన్ యూ గో ఫర్ పిజన్ ఫీడింగ్ కి. సో ఇలాంటి సిమ్టమ్స్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టయితే మీట్ యువర్ పల్మనాలజిస్ట్. ఈ డిజీజ్ ని లేట్ గా గుర్తుపట్టడం వల్ల లంగ్ మొత్తానికి డ్యామేజ్ అయ్యి ఫైబ్రోటిక్ లంగ్ డిజీజ్ డెవలప్ అవుతుంది. సో షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ as many people as possible and help save lives.